హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కథ పేరు మీనా. నా ముఖం ఎరుపు రంగు తిరిగింది. నేను సారథితో బిజీగా ఉండి వ్రాయలేకపోయానా? ఇది నిజమేనా? నేను గదిలోంచి వెళ్ళబోతూ ఆగి అడిగాను. నాన్నగారు, మీరు కృష్ణకు అత్తయ్యకు నన్ను బాగా చూసినందుకు థ్యాంక్స్ చెప్తూ రాశారా? ఆయన నవ్వారు. అలాంటివి వాళ్ళకి తెలియవు. వాళ్ళు మామయ్య కూతురిగా బాగా చూడడం వాళ్ళ ధర్మం అనుకుంటారు. కానీ కృష్ణ వేరు నాన్నగారు. అవును, వేరు, చాలా వేరు, ఆలోచనగా అన్నారాయన. ఎందుకో ఆయన ముఖం విషాదంగా మారింది. తయారమ్మ కాఫీ తీసుకుని లోపలికి రావడంతో మా సంభాషణ ఆగిపోయింది. ఆ రోజు అమ్మా, నాన్న, సారథి ముగ్గురు పని మీద ఎవరినో కలుసుకోవటానికి వెళ్ళారు. వాళ్ళు ఇక్కడ పెట్టబోయే కంపెనీ గురించి ఆయనతో చాలాసేపు ఏదో చర్చించాలట. నాన్నగారు నన్ను వద్దులే అన్నారు. ఏ కలనుందో అమ్మ కూడా అంత బలవంత చేయలేదు. సారథి సరే, నేను చచ్చినా రాకపోయినా వచ్చినా రాకపోయినా అతనికి ఒక్కటేనని నాకెప్పుడో తెలిసిపోయింది. సూర్యుడిలా ఉన్న అమ్మ వెలుగుతుంది. నా వ్యక్తిత్వం దివిటీలా వెలవెలాబోవటం బాగా అలవాటైపోయిన నాకు ప్రత్యేకత లేదనే బాధ కలగటం ఎప్పుడూ లేదు. అమ్మ వాళ్ళతో నేను వెళ్ళనవసరం లేదనే ఊహ నాకు ప్రాణం పోసినట్టయింది. నా మనసు స్వేచ్ఛగా ఊపిరి పీల్చింది. కానీ చల్లటి సాయంత్రం ఒంటరిగా ఇంట్లో కూర్చోవటం కూడా విసుగుగా అనిపించింది. అమ్మా, నాన్న అటు వెళ్ళగానే నేను చెప్పులేసుకుని వంట ఇంట్లోకి తొంగి చూసి, తయారమ్మ గారు, నేను ఇప్పుడే అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అన్నాను. ఒక్కరూనా? ఆశ్చర్యంగా అడిగింది. ఎక్కువ దూరం వెళ్ళలేండి. నేను ఆవిడ సమాధానం కోసం ఆగకుండా బయటకు వచ్చేశాను. గేటు బయటకు వచ్చి నేను ఒక్క క్షణం తటపటాయించి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి నాన్నగారి గదిలో పుస్తకాల వెనక గుప్తంగా దాచిన రీళ్లు తీసుకుని మళ్ళీ బయటకు వచ్చాను. మా వీధి వెనక వైపు ఉన్న మెయిన్ రోడ్లో కుడివైపుగా చివరికి వెళితే అక్కడ ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి అది కడగమని ఇవ్వటానికి నిశ్చయించుకున్నాను. ఆ సాయంత్రం వేళ వీధిలో అలా ఒంటరిగా కాలినడకన వెళుతూ ఉంటే నాకెంతో సంతోషంగా, హాయిగా అనిపించసాగింది. నా శరీరంలో నూతన రక్తం ప్రవహిస్తున్నంత ఉత్సాహంగా అనిపించింది. నా మనసు రెక్కల గుర్రంలా గాలిలో తేలిపోసాగింది. మళ్ళీ అదే భావం, మళ్ళీ అదే ప్రశ్న. నేనెంత ప్రయత్నించినా అమ్మ సమక్షంలో ఎందుకింత ఉండలేకపోతున్నాను? దీనికి కారణం ఏమిటి? నేను పరధ్యానంగా ఇంకా ఆలోచిస్తూ నడుస్తూనే ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చాను. రీలు వాళ్ళకి ఇచ్చేసి ఎన్ని కాపీలు కావాలో చెప్పి అడ్వాన్స్ చెల్లించి ఫోటో స్టూడియోలో నుంచి యువతలకి వచ్చి మళ్ళీ ఇంటివైపు నడసాగించాను. వచ్చేటప్పుడు ఏదో ఆలోచనలో పడి గబగబా నడిచి వచ్చేశాను. తిరిగి వెళ్ళేటప్పుడు నిదానంగా మనుషులను చూసుకుంటూ సాధ్యమైనంత ఆలస్యంగా ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకుని తీరిగ్గా నడవసాగాను. నా ఎదురుగా వస్తున్న మనుషుల్లో సన్నగా బక్కపలసగా ఉండి పొట్టిగా మాసిన గొడుగుని చంకలో పెట్టుకుని వస్తున్న ఒక వయసు మళ్ళిన ముసలాయన నన్ను చూడగానే నవ్వాడు. నేను ఆయన్ను చూడగానే అప్రయత్నంగా ఆగిపోయాను. ఆయన పరిచయస్తుడిలా దగ్గరగా వచ్చాగాడు. నేను ప్రశ్నార్థకంగా చూస్తూ రాని నవ్వును తెచ్చిపెట్టుకుంటూ నవ్వాను. ఈయనని చూశాను, కానీ ఎక్కడా? నాకు వెంటనే గుర్తుకు రాలేదు. నన్ను గుర్తుపట్టలేదా? నేను మొన్న బెజవాడ రైలు ప్రయాణంలో. అవును, మామీ భర్త మొదలయ్యారు గారు. నాకు వెంటనే గుర్తుకొచ్చింది. అప్పుడు ఆయనకు గుండు లేదు. బహుశా మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి వెళ్ళి ఉండవచ్చు. నేను సంతోషంగా వినయంగా నమస్కరించాను. ఇలా నడిచి వస్తున్నావే? ఎంత మర్యాదగా అడిగారు ఆయన. ఈ ఫోటో స్టూడియోలో రీలు ఇవ్వటానికి వచ్చానండి. రెట్టింపు వినయంగా సమాధానం ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే, పద వెళ్దాం. మామీ నిన్ను గురించి చాలాసార్లు అడిగింది. ఇప్పుడు సందేహించాను. ఎంతసేపు పట్టదు రావటం వెళ్ళటం? అంతా 10 నిమిషాలు. అదిగో ఆ సందులోంచి వెళితే చాలా దగ్గర. రారా, నిన్నిలా హఠాత్తుగా తీసుకుని వెళ్తే మీ మామీ సంతోషం చూసి తీరాల్సిందే. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాను. ఎక్కువ దూరం లేదంటున్నాడు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి చేసేది కూడా లేదు. అమ్మ వాళ్ళు రాత్రి 8 గంటలకు కానీ ఇంటికి రారు. ఆయన వెంట నడిచాను. వీళ్ళు ఇల్లు మా ఇంటి దగ్గర అని తెలిస్తే ఈసరికి నేను తప్పకుండా ఒక్కసారైనా వెళ్ళి ఉండేదాన్ని. నన్ను చూడగానే మామీ చెప్పలేనన్న ఆనందపడిన దానిలా, ఆశ్చర్యపోయిన దానిలా చూసింది. నమస్కారం చేయబోతున్న నన్ను చప్పున 2 చేతులు జాపి దగ్గర హత్తుకుంది. ఇవాళ ఎంత భాగ్యం నాకు! నీకోసం కనీసం 1000 సార్లైనా చూసి ఉంటాను అంది.
నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. హఠాత్తుగా నిమ్మలూరులో ఉన్నట్టుగా అనిపించింది. ఆవిడ నా చేయి వదలకుండానే వంట ఇంట్లోకి లాక్కెళ్ళి కుంపటి మీద మరుగుతున్న పాలు దింపింది. చెయ్యి అలాగే పట్టుకుని ఇల్లంతా తిప్పి చూపించింది. బాగా చిన్న ఇల్లు ఉన్నది వాళ్ళిద్దరే కావటం వల్ల బాగానే సరిపోతుంది. నిండా 200 గజాలైనా లేని ఆ స్థలంలో వాళ్ళకు సరిపడే ఇల్లు వేసుకోవటమే కాకుండా దొడ్డివైపు ఉన్న 2 చిన్న గదులు కూడా వేసి ఎవరికో అద్దెకిచ్చారు. పొదుపు నేర్చుకోవాలంటే తమిళుల దగ్గరే అని అమ్మ చాలాసార్లు వాళ్ళని మెచ్చుకోవటం గుర్తుకొచ్చింది నాకు. సన్నజాజి తీగ, దొడ్లో ఇత్తడి కుండీలో తులసి చెట్టు తప్ప ఇంకేం చెట్లు లేవు. ఆ ఇల్లు కట్టుకోవటానికి ఎంత ఖర్చయిందో వచ్చే జీతంలోనే అమ్మాయి పెళ్లి చేసి ఈ ఇల్లు ఎలా కట్టుకున్నారో, ఇంకా ఈ ఇంటి మీద ఎంత అప్పు ఉందో వరుసగా ఏకరువు పెడుతోంది ఆవిడ. నా చెవులు ఆవిడ మాటలను యథాలాపంగా అటు విని ఇటు వదిలేస్తున్నాయి. నా ధ్యాస అంతా చిన్నగా పొందికగా క్లుప్తంగా ఉన్న ఆ సంసారం మీదనే ఉంది. నిజంగా మనిషికి అవసరానికి మించిన సుఖాలున్న కొద్దీ అశాంతే సుమా అనిపించసాగింది. ఇల్లు చూపించటం అయిన తర్వాత ఆవిడ నన్ను చెయ్యి పట్టి తీసుకెళ్లి వంట ఇంట్లో పీటవాల్చి కూర్చోమని కుంపటి మీద పెనం వేసింది. ఆ రోజు సాయంత్రం మామీ చేసి పెట్టిన దోశలు, వాటి రుచి నా జన్మలో నేను మర్చిపోలేను. అంత బాగున్నాయి. ఆవిడ ఏదైనా అనుకుంటుందేమోనని, ఏమైనా అని కూడా సిగ్గు కూడా వదిలేసి పెట్టినవన్నీ తినేశాను. నాకు టిఫిన్ పెట్టి కాఫీ ఇస్తూ మామీ మధ్య మధ్యలో మా ఇంటి విషయాలు అడుగుతోంది. నేను జాగ్రత్తగా అంటీ ముట్టనట్టుగా జవాబు చెప్పాను. నేను అక్కడ ఉండగానే 2-3 ఇరుగు పొరుగు ఆడవాళ్ళు వచ్చారు. ఒక ఆవిడ సూదీదారం ఇవ్వమని అడగటానికి వస్తే, మరో ఆవిడ కాస్త సాంబారు పొడి పెట్టమని వచ్చింది. ఇంకో ఆవిడ ఖాళీగా లేరా అంటూ వచ్చి నన్ను చూసి, ఏం లేదు, ఊరికే వచ్చాను, మళ్ళీ వస్తాలేండి అంటూ వెళ్ళిపోయింది. మామి అందరితోనూ నాతో మాట్లాడినట్టే మాట్లాడింది. నా పట్ల ఆవిడ చూపిస్తున్న అభిమానానికి ఎలాగో అనిపిస్తున్న నాకు ఇది చూడగానే గుండెలు తేలికపడ్డాయి. ఆవిడ స్వభావమే అంత స్వతహా స్నేహమయ్యి అందరితోనూ అలాగే సరదాగా ఆపేక్షగా మాట్లాడడం ఆవిడ అలవాటులా ఉంది. ఎవరన్నా నన్ను అవసరానికి మించి అభిమానించినా, ఆప్యాయత చూపించినా నాకు భయం జంకు పట్టుకుంటాయి. మా అమ్మ క్లబ్లో కొంతమంది నా దగ్గర చేరి అభిమానం నటించి నా ద్వారా మా అమ్మ చేత తమకు కావలసిన పనులు చేయించుకోవాలని చూస్తారు. దీని మూలంగా అమ్మ చేత నాకు చేవాట్లు తిన్న సంఘటనలు చాలా ఉన్నాయి. మామీ నా పట్ల చూపుతున్న అభిమానంలో ఎలాంటి ప్రత్యేకత లేదని గ్రహించిన వెంటనే నాకు ఆవిడంటే నిజమైన ఆపేక్ష కలిగింది. 5 నిమిషాల్లో వెళ్ళిపోదామని వచ్చిన నేను అరగంటకు పైగా కూర్చుని వెళ్ళాను. సెలవు తీసుకుని వస్తుంటే మామీ సన్నజాజి పూలదండ చేతికిస్తూ, అప్పుడప్పుడు వస్తుండు అంది. అప్పుడప్పుడేం కర్మ, తోచనప్పుడల్లా పరిగెత్తుకొస్తాను అన్నాను నవ్వుతూ. తప్పకుండా, ఎప్పుడొచ్చినా నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను అంది. మొదలయారు గారి నన్ను ఇంటి వరకు దిగబెడిచి రమ్మని చెప్పింది మామి. ఆయన నన్ను ఇంటి వద్ద వదిలి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, రండి లోపలికి అన్నాను మొహమాటంగా. వద్దొద్దు, ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తాను, నాన్నగారిని అడిగానని చెప్పు చాలు అని ఆయన వీధిలోకి వెళ్ళిపోయాడు. ఫోటో స్టూడియో యజమాని చనిపోవటంతో ఫోటో స్టూడియో తాత్కాలికంగా మూసేశారు. ఆ ఫోటోలు నా చేతికి తిరిగి రాలేదు. అవి మళ్ళీ నా చేతికి వస్తాయో లేదో కూడా నమ్మకం కూడా లేదు. ఆ విధంగా నిమ్మలూరు జ్ఞాపకం ఒకటి శిథిలమైంది. 2 వారాలు గడిచాయి. సారథి ఢిల్లీ వెళ్ళిపోయాడు. అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరకు రావడంతో ఆ హడావిడిలో ఊపిరి ఆడకుండా తిరుగుతోంది. నాన్నగారు కూడా కోర్టు పనులతో బిజీగా ఉన్నారు. ఇంట్లో ఒంటరితనంతో వేగిపోతున్న నేను మధ్యాహ్నం వేళలో 2-3 సార్లు చల్లగా మామీ ఇంటికి జారుకోవటం ప్రారంభించాను. మామీ దగ్గర నాకు బాగా చనువు అధికమైంది. చివరికి ఎలాగైతేనే నాకు రాజేశ్వరికి ఉత్తరం రాసే అవకాశం లభించింది. వరుసగా 2 రోజులు రాత్రింబవులు ఆలోచించిన నేను చివరికి ఒక నిశ్చయానికి వచ్చాను. మామీ దగ్గర నాకు ఇప్పుడు పూర్తి స్వతంత్రం ఉంది. ఆవిడ అడ్రస్ ఇస్తూ రాజేశ్వరికి ఉత్తరం రాస్తాను. అప్పుడు జవాబు రాసినా పర్వాలేదు, అమ్మ కంటపడే ప్రమాదం రాదు. ఆ మధ్యాహ్నం మామీ దగ్గరికి వెళ్ళి నేను ఒక తెల్లగాయితం కలం అడిగి తీసుకుని మొదలయారు పడకుర్చీలో కూర్చుని రాజేశ్వరికి ఇలా రాశాను. రాజు, ఇన్ని రోజుల నుంచి ఉత్తరం రాయలేదని నా మీద నీకు బాగా కోపం వచ్చి ఉంటుంది, అవునా? నన్ను క్షమించు రాజు.
అక్కడ పరిస్థితులు అలాంటివి. ఇక్కడ అమ్మ క్లబ్ యానివర్సరీ దగ్గరకు వచ్చింది. ఇంట్లో ఎవరికీ ఒక్క క్షణం కూడా తీరుబడలేదు. నేను తిరిగి నిన్ను మర్చిపోలేదు. అనుక్షణం నువ్వు నా ఆలోచనల్లో మెదులుతూనే ఉన్నావు. నా మీద ఆగ్రహించకుండా నాకు వెంటనే అన్ని విశేషాలతో ఉత్తరం రాస్తావు కదూ. విశేషాలంటే ఏమిటో తెలుసా? నీ పెళ్లి సంబంధం సంగతి ఏమైంది? అత్తయ్య ఎలా ఉంది? పిల్లలంతా ఎలా ఉన్నారు? ఇవన్నీ వరుసగా రాయి. నీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నీ మీనా. PS పంచికట్టు వైద్యులు గారికి నమస్కారాలు. అతన్ని మర్చిపోయానని చెప్పు. ఉంటానిక.